ఎన్నడూ లేనిది ఫ్యామిలీ అంతా పత్తేరుదామని పోతే మమ్మల్ని చూసిన బాణుడు బగబగా మండిండు. ఇలా ఫ్యామిలీ అందరం ఎండలో కష్టపడడం ఆ బానునికి కూడా ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా. అయినా నువ్వు మమ్మల్ని చేనులో దింపేసి పనుందని ఎక్కడికో వెళ్ళి మధ్యాహ్నం తినే టైంకి వచ్చినావు. నీకెప్పుడు ఎండ కలిగింది? అవును, ఎన్నెల్లేంది ఈ రోజు మధ్యాహ్నమే చీకటైంది కదా. ఓ నీ మాటలకేంది, కోటలు దాటిస్తావులే గాని అన్నం తిందామా? పత్తి చేనులో లంచ్ చేద్దామని ఇలా అందరం ఒక దగ్గర కూర్చున్నాము. నేను అన్నం పెడుతున్నా. నేనేమో పత్తేరడానికి అమ్మమ్మ అత్తమ్మ వచ్చిందని చెప్పిన కదా, మేము తినడానికంటే ముందే వాళ్ళకి కర్రీ వేయడానికి వెళ్ళినా. ఇక్కడ మా సోను బాబు ఏమో చేస్తుండు, ఏం చేస్తుండో వాడిని అడుగుదాం. ఆ టిఫిన్ బాక్స్ ని మైక్ లా ఫీల్ అయి పాట పాడుతున్నా. అబ్బో మల్టీ టాలెంటెడ్ నా కొడుకు. ఇంత టాలెంటెడ్ పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇంతకీ ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో మీకు చెప్పలేదు కదా. ఆ కర్రీ వండకపోతే మేము చేనులోకే రామన్నారు నా పిల్లలు. ఇంకేముంటదండి, నా పిల్లలు అంటేనే నాన్ వెజ్ ప్రియులు అనే విషయం మీకు తెలిసిందే. కోడో కోడిగుడ్డో మేకనో మేక తలకాయనో అయితేనే సండే గడుస్తుంది. అందుకే చికెన్ వండినా పొద్దున ఇంటి దగ్గర ఆగమాగం తిన్నారు. మధ్యాహ్నమైన తృప్తిగా తింటారని వండిన కర్రీ మొత్తం చేనులోకే తీసుకొచ్చిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.